పిల్లలు కూడా చాలా పింఛన్కి తీసుకెళ్లాలన్నా కష్టమవుతుంది, ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా కష్టమవుతుంది. మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆటో 200 ఇచ్చినా లోపలికి రావట్లేదండి, నడిచి వెళ్ళవలసి వస్తుందండి. 108 జ్వరం ఉన్నా మేము బయటికి వెళ్ళి నడిచి వెళ్తేనే మాకు రోడ్డు 2 కిలోమీటర్లు నడిచి వెళ్తేనే ఆటో అండి. అంత జ్వరంలో కూడా నడిచి వెళ్ళి ఆటోలో ఎక్కుతున్నామండి మేము. మా పరిస్థితి ఏంటండి? మీరే ఇచ్చారు కాలనీ, ఇప్పుడు మీరే ఉన్నారు, అప్పుడు మీరే ఉన్నారు. మా కాలనీ చూసి పరిష్కరించండి, ఏం చేస్తారో చేయండి. మీకే కట్టుకోమనుకున్నామండి, కట్టుకోకపోతే సెంట్ ఇచ్చి కట్టుకోకపోతే లాగేసుకుంటామన్నారు. ఉన్న డబ్బులు అన్ని అప్పులు చేసి ఉన్నాయన్నీ పెట్టి కట్టేవండి. మేము ఇప్పుడు బయట ఉండలేక అద్దె కట్టలేక ఆ ఇల్లు వదిలేసి ఉండలేక ఉంటున్నామండి. మా పరిస్థితి అయితే కుక్కలకు కూడా ఉండదండి, కుక్కలే పెట్టరు మా మీద. అది అర్థం చేసుకోండి. ఇంతగాని కుక్కలకైనా ఇల్లు ఉంది కానీ మా కాలనీలోకి ఇల్లు లేదండి, అది అర్థం చేసుకోండి. ఇక మీరే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి, కొండపల్లి జగనన్న కాలనీ అండి. మాకు స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుండి మేము అక్కడే ఉంటున్నాం. ఇప్పటికి ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారిని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము. మున్సిపాలిటీలో లేదన్నారు, మున్సిపాలిటీలో లేనిదే మాకు సెంటు స్థలం ఎలా ఇచ్చారు? ఆ సెంటు స్థలం ఇచ్చారు సరే, తర్వాత కరెంటు బిల్లులు కడుతున్నారు, అవి ఎవరి జబ్బుల్లోకి వెళ్తున్నాయి? మరి కొండపల్లి మున్సిపాలిటీ కాదు అన్నప్పుడు ఎవరి జబ్బుల్లోకి వెళ్తున్నాయా కరెంటు బిల్లులు? మీ జబ్బుల్లోకి వెళ్తున్నాయా, అధికారుల జబ్బుల్లోకి వెళ్తున్నాయా, లేకపోతే రాజకీయ నాయకుల జబ్బుల్లోకి వెళ్తున్నాయా? ఏ రకంగా తీసుకుంటున్నారు, ఏ రకంగా ఇది చేస్తున్నారు? కొండపల్లి మున్సిపాలిటీకే ఓట్లు వేసాం మరి.